అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ క్రియేటివ్ ఆర్టిస్టిక్. ఈరోజు నేను ఈ వీడియోలో మేము వినాయక చవితి సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నామో చూపించబోతున్నానండి. వినాయక చవితి, వినాయకుడు అంటేనే మనం చేసే పనులు, కార్యక్రమాలు, పూజలు, ఎటువంటి శుభకార్యాలైనా సరే మొదటగా పూజలు అందుకునే ఆదిదేవుడండి ఆయన. అలాంటి సెలబ్రేషన్స్ మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో షూట్ చేస్తున్నానండి. ఆ రోజు సాటర్డే కాబట్టి దేవుడి విగ్రహాలన్నీ క్లీన్ చేసేసుకొని పూజ చేసి పిల్లలు లేచి వాళ్ళ పనులు చేసుకొని మేమంతా రెడీ అయ్యి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. ఎందుకో రీజన్ అయితే పర్టికులర్గా తెలీదు. మాకు వినాయక చవితి ఫెస్టివల్ లేదండి, అత్తమ్మ వాళ్ళు చేయరు. సో మేము కూడా అలాగే కంటిన్యూ చేస్తూ వచ్చామండి. మేము వెళ్ళేసరికి అమ్మ మ్యాక్సిమం వంటలన్నీ ప్రిపేర్ చేసేసింది. ఈ పండుగకి మనము ఎక్కువగా మోదకాలు, ఉండ్రాళ్ళు, కజ్జికాయలు, పూర్ణం కుడుములు, భక్షాలు ఇలా ఎవరికి తగ్గట్టు ఎవరి రీతిలో వాళ్ళు ప్రిపేర్ చేస్తూ ఉంటారు. మేమైతే మ్యాక్సిమం పూర్ణం కుడుములు చేస్తామండి. అమ్మ లెమన్ రైస్ చేసింది, అప్పుడే నేను వెళ్ళి ఆ తిరువాత తీసి లెమన్ రైస్లో కలుపుతున్నాను. మా చెల్లి దేవుడి విగ్రహం రెడీ చేస్తూ ఉందండి. చాలా చక్కగా ఉంది కదండి వినాయకుడి విగ్రహం. ఇక్కడ నేను కుడుముల కోసం రేకులు రుద్దుతున్నానండి. నేను రేకులు పట్టిస్తుంటే అమ్మ పూర్ణాలు పెట్టి కుడుములు అల్లుతుంది. ఈ కుడుములు ప్రిపేర్ చేసిన ప్రతిసారి ఇబ్బందేనండి. పిండి సరిగ్గా తడవకపోయినా ఇబ్బంది, పూర్ణం సరిగ్గా రాకపోయినా ఇబ్బందే. రేకులు చిన్నగా ఉండకూడదు, పెద్దగా ఉండకూడదు. ఇవన్నీ అమ్మ రిస్ట్రిక్షన్స్ అండి. కాకపోతే చిన్న చిన్న టిప్స్ ఫాలో అయిపోతే ఇది పెద్ద విషయం ఏం కాదు. గోధుమ పిండిలో కొద్దిగా మైదా పిండి వేసి ఒక 2 hours ముందు నానబెట్టేయాలండి. బాగా సాఫ్ట్గా అయ్యేలాగా నానబెట్టేసి ఈ శనగబ్యాలని ఒక 1/2 hour ముందే నానబెట్టుకొని బెల్లం పొడి కొట్టేసుకొని ఒక 70% శనగబ్యాలు ఉడికిపోయిన తర్వాత బెల్లం వేసేసి, అమ్మ ఎప్పుడు గ్రైండర్కే ఇస్తుందండి, మ్యాక్సిమం మిక్సీ అయితే పట్టదు. అలా పూర్ణాలు వచ్చేస్తాయి. ఈజీగా కుడుములు అల్లుకోవడానికి ఈజీగా ఉంటుందండి. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి. వినాయక చవితి విషయానికి వస్తే ఈ పండుగని ముఖ్యంగా మంచి సంతానం కోసం లేదా ఉన్న సంతానానికి మంచి అలవాట్లు, మంచి బుద్ధి కలగాలని ఆ దేవుని ప్రార్థించే పండగ అండి ఇది. ఏ పండగైనా 1-2 రోజుల్లో చాలా ఘనంగా చేసుకుంటారు, కానీ ఉన్న 5 రోజులు ఘనంగా చేసుకునే పండుగ నాకు తెలిసి ఇదొక్కటే అండి. మండపాలు కట్టి సెలబ్రేషన్స్ చేసి చాలా చాలా బాగా చేస్తారండి. ఈ వీడియో మొత్తం మా హర్ష షూట్ చేస్తున్నాడు. అందరినీ షూట్ చేస్తాను అని అప్పుడే వాళ్ళ తాత వచ్చాడండి. వెళ్ళి ఆయనని షూట్ చేశాడు. ఆయన ఎందుకురా నాకు తీస్తున్నావు వీడియో అని అడుగుతున్నాడు. ఇక్కడైతే మా చెల్లి అయిపోయిందండి, సగం వరకు వచ్చింది. ఆయనని రెడీ చేయడము, పత్రిలు పెట్టడము, పండ్లు, ఫలాలు, తోరణాలు అన్నీ కట్టేస్తుంది. ఇక్కడ మా సందులో అమ్మ వంటికి ఎదురుగానే విగ్రహాన్ని కూర్చోబెట్టారండి. అమ్మ ఒకసారి కూడా అక్కడ వీడియో తీసుకొస్తాను అని వెళ్ళి వీడియో షూట్ చేస్తున్నాడు మా వాడు. బాగా ఇంట్రెస్ట్గా వీడియో తీస్తున్నాడు, నాకే మంచి మంచి కామెంట్స్ రావాలి అని. చూశారు కదా, విగ్రహం కూడా చాలా బాగుందండి. వినాయకుడు నాట్యం చేస్తున్నట్టు తీసుకొచ్చారు ఆ విగ్రహాన్ని. ఇక్కడైతే అమ్మ అల్లేసిన కుడుములన్నీ వేడివేడి నూనె కాగంగానే వేసేస్తే సరిపోతుందండి. ఇలా ప్రిపేర్ చేసేస్తారు. కాకపోతే వీటిని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఆయిల్తో పని కదా, చాలా జాగ్రత్తగా చేయాలి ఈ పని. ఇలా ఈ పూర్ణాలు కుడుముల పని కూడా అయిపోయిందండి. తర్వాత అమ్మ చేసిన ప్రసాదాలన్నీ చూపిస్తాను. పులిహోర, అప్పడాలు, వైట్ రైస్, వంకాయ ఆలు కలిపి కూర. మ్యాక్సిమం మా ఇంట్లో పులిహోరకి కాంబినేషన్ ఇదే అండి. చాలామంది ఆలు ఫ్రై చేస్తారు, లేదంటే వంకాయ ఫ్రై చేస్తారు. మా ఇంట్లో మాత్రం ఆలు వంకాయ కలిపి ఇలా కూర చేస్తారండి. చాలా బాగుంటుంది. పండుగ రోజు స్పెషల్ టేస్ట్ వస్తుంది, అది ఎందుకో ఏమో మరి. ఈ భక్షాలు పూర్ణంతో చేసిన రసం చేసామండి. ఇక్కడ కూడా దేవుడి దగ్గర పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. నైవేద్యాలు పెట్టి ఆయనని రెడీ చేసి దీపం వెలిగిస్తున్నానండి. ఇక ఆ గణేశుడి ముందు గరికె, పత్రి, పిల్లలు చదువుకునే బుక్స్, పెన్నులు, తాంబూలము,
అన్నీ ఉంచి ఆయన అష్టోత్తరాలు చదువుకుంటున్నామండి. నేను పిల్లలు అందరము అష్టోత్తరాలు చదివిన వెంటనే టెంకాయ కొట్టి హారతి ఇచ్చి ఇంటి ముందు ఉంచిన విగ్రహం దగ్గర వ్రతకథ చెప్తున్నారు అంటే అందరం అక్కడికి వెళ్ళామండి. ఇక్కడ నేను పిల్లలు అందరం అష్టోత్తరం చదువుకున్న తర్వాత పూజారి చెప్పే కథ వినాలి. వ్రతకథ వినేటప్పుడు చేతిలో ఉంచుకున్న అక్షింతలు వ్రతకథ మొత్తం అయిపోయిన తర్వాత మన తలపై ఉంచుకుంటే ఆ రోజు చంద్రుని చూసినా మనకు ఎలాంటి నీలాపనిందలు రావనేది పురాణ గాథ అండి. అందరము ఎక్కువగా ఇదే నమ్ముతుంటాము. కాబట్టి ఇక్కడ పూజ అయిపోయిన వెంటనే అందరము అక్కడికి వెళ్ళామండి. పూజారి గారు కథ చాలా చక్కగా వివరించారు. పూజ అయిపోయిన తర్వాత అక్కడ మంగళహారతి తీసుకొని తీర్థప్రసాదాలు తీసుకొని నేను పిల్లలు అమ్మ అందరం కలిసి ఇంటికి వచ్చేసి నైవేద్యాలు పెట్టేసుకొని భోజనం చేసేసామండి. ఆ రోజు హాలిడే కాబట్టి పిల్లలు కూడా చాలా శ్రద్ధగా విన్నారండి. కాకపోతే ఈ జనరేషన్ పిల్లలు ఇలాంటివి టీవీలో యూట్యూబ్స్లలో ముందే అన్నీ బాగా తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా మా హర్షకి ఇలాంటివి చాలా ఇంట్రెస్ట్ అండి. పురాణ గాథలు, పాత స్టోరీలు ఇలాంటివి బాగా అడిగి మరీ తెలుసుకుంటుంటాడు. ఇక్కడ మంగళహారతి తీసుకొని ఇంకా ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చిన తర్వాత భోజనం తర్వాత మా చిన్నోడు వాళ్ళ తాతని ఎంతలా సతాయిస్తున్నానంటే ఒకసారి మీరే చూడండి. వీళ్ళ ముగ్గురిది చాలా ఫన్నీగా ఉంటుందండి. ముగ్గురికి పడదు, ముగ్గురు అంతే చిన్నపిల్లల్లాగా. మా నాన్న కూడా వాళ్ళతోనే కలిసిపోతాడు. సో మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి. ఇది మళ్ళీ హర్ష నైట్ మళ్ళీ ఒకసారి డెకరేషన్ బాగా చేశారమ్మ, మళ్ళీ ఒకసారి నేను వీడియో తీసుకొస్తానని వెళ్ళి చాలా ఇంట్రెస్ట్గా తీసుకొచ్చాడు. ఇది నైట్ తీసిన వీడియో అండి. సో మా వినాయక చవితి సెలబ్రేషన్స్ ఇలా జరిగాయండి. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్లో చెప్పండి.